గుండెల్లో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ దేశంలోనే అత్యంత కఠినమైన భద్రత ఉండే ప్రాంతం. అలాంటి హై సెక్యూరిటీ జోన్లో ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ వెలుపలే పట్టపగలు ఒక ఉన్నతాధికారి దారుణంగా కాల్చి చంపబడ్డాడు. చనిపోయిందెవరో సాదాసీదా వ్యక్తి కాదు, పాకిస్తాన్ వైమానిక దళ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అత్యంత సీనియర్ అధికారి గ్రూప్ కెప్టెన్ అసీం తారిక్. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కీలక వైమానిక ఆపరేషన్లను నడిపిన వ్యూహకర్త. ఈ హత్యతో పాక్ భద్రతా వ్యవస్థల పునాదులు కదిలిపోయాయి. అయితే ఈ హత్య చుట్టూ పోలీసులు అల్లుతున్న కథలు ఇప్పుడు సరికొత్త అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి. ఈ దారుణ హత్య జరిగిన వెంటనే ఇస్లామాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. కానీ వారు మీడియాకు వెల్లడించినటువంటి కథనం ఒక్కసారిగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే అసీం తారిక్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నుంచి తన కారులో బయటకు వస్తుండగా రోడ్డుపై ఒక యువకుడు ఒక యువతిని బలవంతంగా బైక్పై ఎక్కించుకొని అపహరించేందుకు ప్రయత్నించాడు. అది చూసిన అసీం తారిక్ మానవత్వంతో కారు ఆపి ఆ యువకుడిని అడ్డుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్తో హెచ్చరించి ఆ తర్వాత కారులో ముందుకు సాగిపోయాడు. కానీ ఆ దుండగుడు బైక్పై వెంబడించి కారు కిటికీల నుంచి అసీం తారిక్ పైన కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది పోలీసులు చెప్తున్నటువంటి స్టోరీ. పోలీసులు చెప్పిన ఈ సినిమా స్టోరీ వినడానికి బాగానే ఉంది, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. ఘటనా స్థలంలో నమోదైన సీసీటీవీ విజువల్స్, వీడియో దృశ్యాలు బయటకు రావడంతో పోలీసుల వాదన పూర్తిగా తిరగబడింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం గ్రూప్ కెప్టెన్ అసీం తారిక్ అసలు కారు లోపల నుంచి బయటకు దిగలేదు. అంతేకాదు ఆయన కారు సీట్ బెల్ట్ కూడా ధరించే ఉన్నారు. ఒకవేళ ఆయన కారే దిగకపోతే కిడ్నాప్ను ఎలా అడ్డుకున్నారు, సర్వీస్ రివాల్వర్తో ఎలా హెచ్చరించారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాక్ రక్షణ వర్గాలలో సంచలనంగా మారాయి. పోలీసులు కావాలనే ఈ హత్యను ఒక సాధారణ క్రైమ్ లాగా చిత్రీకరించి అసలు నిజాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ హత్య వెనుక అంతర్జాతీయ లింకులు ఉన్నాయి అనే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అసీం తారిక్ వైమానిక దళ ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత కీలకమైన పనులను పర్యవేక్షించేవారు. ముఖ్యంగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడులు, సీక్రెట్ ఆపరేషన్లలో ఆయన పాత్ర చాలా పెద్దదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్ శక్తులు లేదా సరిహద్దు ఉగ్రవాద సంస్థలు పక్కా స్కెచ్ వేసి ఆయనను టార్గెట్ చేశాయా? ఎయిర్ హెడ్ క్వార్టర్స్ వంటి అత్యంత కఠినమైన సెక్యూరిటీ ఉండే ఏరియాలో ఆయన కదలికలను నిశితంగా గమనించి మరీ ఈ ఇన్సైడ్ అటాక్ జరిపారా అనే కోణంలో కూడా చర్చ కొనసాగుతుంది. ఒక దేశ రాజధాని నడిబొడ్డున ఆర్మీ ప్రధాన కార్యాలయం ముందే ఒక టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హత్యకు గురి కావడం పాకిస్తాన్ అంతర్గత భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇక పోలీసులు చెప్తున్న కట్టుకథలు నమ్మేలా లేవు. సీసీటీవీ ఫుటేజ్ చెప్తున్నటువంటి నిజాలు ఇప్పుడు భయపెడుతున్నాయి అందరినీ. మరి ఈ హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో బయటకు వస్తారా, లేదా ఇదో క్లోజ్డ్ చాప్టర్ లాగా మిగిలిపోతుందో అనేది చూడాలి.